ఐ థింక్ మీరు మారనుకుంటా, మీరు మారతారని కూడా నేను అనుకోవట్లేదు. అంటే ఇంకా నేను ఇంకా ఆ మాట అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో అంత పర్టిక్యులర్గా ఎవరిని హర్ట్ చేయకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నాను. అండ్ నేను కాంట్రవర్సీస్ కూడా చేయాలనుకోవట్లేదు. దానికి మీరు ఏమైనా అనుకోవచ్చు, ఎవరో మార్చేశారు లేకపోతే ఏదో మార్చేసింది అని మీరు ఏమైనా అనుకుంటాను. నేనేమీ అనుకోవట్లేదు. వాళ్ళు మళ్ళీ దేనికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు పుట్టింటోళ్ళు పాపం తరిమేశారు, మెట్టింటోళ్ళు తరిమేశారు అన్నట్టుగా వాళ్ళని ఎవరు దేకట్లేదు అనమాట. పోనీ ఇంకా వీళ్ళే ఎలాడుతూ ఉంటారు, మేము పలానా వాళ్ళకి సంబంధించిన వాళ్ళము అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలాంటివి, వాళ్ళు వదిలేశారు అనమాట, చెయ్యి వదిలేశారు అనమాట. కానీ ఇంకా ఆ గూడు పేరు చెప్పుకుని ఇంకా వాళ్ళు మేము పలానా వ్యక్తికి సంబంధించిన వాళ్ళం అని ఆ ప్రింట్ వేసుకోవడానికి, ఆ ట్యాగ్ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మనకి ఎందుకండి, మనకు అనవసరం. ఇంకా ఎట్ ది సేమ్ టైం నేను ఓపెన్గా మాట్లాడినందుకు, నేను కాంట్రవర్సీస్ చేసినందుకు దానికి కూడా నేను శిక్ష తీసుకుంటున్నాను. అండ్ ఈ ప్రపంచంలో అందరూ చెయ్యి వదిలేసినా కానీ దేవుడు అనేవాడు ఎప్పటికీ వదలడు. మనం రిగ్రెట్ ఫీల్ అయ్యి మనం మన జీవన శైలిని మార్చుకుంటే దేవుడు అయితే వచ్చి కంపల్సరీ చేపట్టుకుంటాడు, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా. దట్ ఐ బిలీవ్. కానీ కొంతమంది ఇంకా ఎందుకు కెలుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. గత 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్గా పనిచేసిన నగరి రోజా గారు భువనమ్మ గారి మీద మాట తూలారు. ఆవిడ మాట తూలారు కదా అని చెప్పి మేము కూడా మాట తూలితే మళ్ళీ పేటీఎం బ్యాచ్ అంతా పరిగెత్తుకుంటా వచ్చేసేసి మాపై మాపింగ్లు, మాపైన ఇష్టం వచ్చినట్టు బూతు పదాజాలంతో మాట్లాడుతున్నారు. భారతీరెడ్డి గారిని అంటే మీకు ఎంత నొప్పి పుడుతుందో మా భువనమ్మనంటే అంతకు 10 నొప్పి పుడుతుంది. అది మీకు ఎందుకు మర్చిపోతున్నారు? అంటే మీ మనుగడని కోల్పోతున్న క్షణంలో అటెన్షన్ సీకర్స్గా మారి ప్రతిదీ మీ వైపు దృష్టి మరల్చుకోవాలని చెప్పి మీరు ఏదో ఒకటి మాట జారి, అంటే అది ఇంటెన్షనల్గానే మాట జారుతున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మాట జారుతూ ఉంటే ఎదుటివాడు అంటూనే ఉండండి, మేము వింటూనే ఉంటామని చెప్పి ఊరుకోరు కదా రోజా మేడం. ఎందుకంటే పెదవి దాటితే పృథువు దాటిపోతుంది. మనం పెదవి దాటి ఒక మాట మాట్లాడామంటే ఎదుటి వాళ్ళు భూమండలాలనే దాటి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు ఎల్ భాష వాడితే తిరిగి నీ మీద ఎల్ భాష వాడటం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. మాట అనటం, అనిపించుకోవటం మీకు అలవాటైపోయింది. ఎందుకంటే మీకు మనుగడ కావాలి. ఏదో పోరాడుతున్నట్టు పోరాడకుండా మాట్లాడుతూ తూలుతూ భువనమ్మని, లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, మీకు సబ్జెక్ట్తో పని లేదు, రాష్ట్ర అభివృద్ధితో పని లేదు, గబా వచ్చేసేసి పాలు పితుకుతున్నారా, ఐస్ క్రీమ్ తింటున్నారా, నోట్లో ఏం పెట్టుకున్నారు, పిచ్చి పిచ్చిగా చండాలమైన మాటలు, ఒక ఆడ మనిషి మాట్లాడకూడని పదాలు మీరు వాడుతూ, అంటే మీ వైపు ప్రజల దృష్టిని మరల్చుకోవాలని జరుగుతున్న వాటిలన్నిటినీ నుంచి ప్రజల దృష్టిని యూటర్న్ చేయాలని చెప్పి మీ తాపత్రయం చూస్తూ ఉంటే జాలేస్తోంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయికి వెళ్తుందో మీరు ఒప్పుకోలేకపోయినా అది ప్రజలందరికీ అర్థమవుతోంది. రోజా మేడం, మీరు మా భువనమ్మని అంటేనో, పవన్ కళ్యాణ్ గారిని అంటేనో, నారా చంద్రబాబు నాయుడు గారిని అంటేనో చూస్తూ ఊరుకునే అంత హృదయం అయితే మాత్రం టీడీపీ కార్యకర్తలకు కానీ, జన సైనికులకు కానీ ఉందని నేను అనుకోవట్లేదు. మళ్ళీ మాట్లాడితే మీరే మార్కులు వేస్తారు, అంతకన్నా ఏం చేస్తారనే స్థాయిలోకి అందరూ వెళ్ళిపోతున్నారు. సో మీ భారతమ్మని మీరే అనిపిస్తున్నారు అనేది నా భావన. కావాలనే మాట అనిపిస్తున్నారు, కావాలనే మీకేదో కోపం ఉండుంటుంది మీ భారతమ్మ గారి మీద. అందుకే భువనమ్మనంటే దెబ్బమిటి మీరు ఎలాగో మీ భారతమ్మని తిట్టలేరు కాబట్టి అందరి చేత భారతని తిట్టించడానికి పూనుకున్నారని నాకైతే అర్థమవుతుంది. సో ఏంటంటే ముందు మీరు మాట్లాడటం సరిగ్గా నేర్చుకుంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే విధానాన్ని కూడా వాళ్ళు మార్చుకుంటారు. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. మీరు ఏంటండి ఆంధ్ర రాష్ట్రంలో
1500 ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వలేదని మీకు ఎవరు చెప్పారు? ఏ రైతులు చెప్పారు? రైతు భరోసా ఏ రకంగా ఇచ్చారో మీకు తెలియకపోతే రైతులు వెళ్ళి అడగండి. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉండరు. మీరు టిప్ టాప్గా రెడీ అయిపోయి ఎక్కడో షికారులు చేస్తూ ఉంటారు, టైం పాస్గా రాజకీయాలు చేస్తూ ఉంటారు, టైం పాస్గా వచ్చి నిందలు మాటలతో గుడ్డలు కాల్చి మీదేస్తూ ఉంటారు. మీ టైప్ ఆఫ్ రాజకీయం ప్రజలందరికీ అర్థమైంది. ఇకపోతే మహిళలు ఉచిత బస్సు ఇచ్చారు, మహిళలకి ఇస్తానన్న తల్లికి వందనం ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి ఇచ్చారు. రైతు భరోసా సంపూర్తిగా ఇచ్చారు. 20,000 ఇస్తానన్నారు, అంతవరకు 20,000 ప్రతి రైతు లబ్ధి పొందాల్సిన ప్రతి రైతుకి ఇచ్చారు. ఇకపోతే మీరు ఏదో ఇవ్వలేదని మీరు భ్రమపడుతున్నారు. చూడండి, మీరు మీ మేనిఫెస్టోలో మీరిచ్చిన మద్యపాన నిషేధాలు కానివ్వండి, జాబ్ క్యాలెండర్లు కానివ్వండి, ఏవైతే నెరవేర్చలేదో ప్రజలందరూ కూడా ప్రశ్నించారు కాబట్టే మీకు 11 ఇచ్చారు అనేది మీకు అర్థమవుతుందో లేదో, మరి ఇంకా కూడా ఇంకేదో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సరే మీ భ్రమలో మీరు ఉండండి. కానీ నేనేం చెప్తున్నాను అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రతి మహిళ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటుంది, ఆంధ్ర రాష్ట్ర వెలుగుబాటుని కోరుకుంటుంది. అప్పులు చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకోవట్లేదు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన కొద్దీ ప్రతిదీ నిలబెట్టుకున్నారనేది ప్రతి మహిళ గమనించుకుంటుంది. సో ఏంటంటే ఎందుకు చెప్తున్నాను అంటే పెన్షన్ 4,000 ఇస్తానన్నారు, 4,000 ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తానన్నారు, 6,000 ఇచ్చారు. 15,000 ఇస్తానన్న వాళ్ళకి 15,000 ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానన్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. రైతు భరోసా ఇస్తానన్నారు, రైతు భరోసాని ఇచ్చారు, కల్పించారు. వీటన్నిటితో పాటు విద్యార్థులు కూడా మీరు ఏదో అంటారున్నారు కదా, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవ్వలేదని. ప్రతి నిరుద్యోగస్తుడు కూడా మాకు నిరుద్యోగ భృతి కాదు, మాకు జాబ్ క్యాలెండర్లు కావాలి, మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్న తరుణంలో డెఫినెట్గా అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ కష్టాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో నిదర్శనంగానే మనకి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇప్పుడు ఉత్తరాదిన స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఎలా కల్పించాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి జీవితం ఎలా ఇవ్వాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అదే పందాలో అడుగులేసుకుంటూ అమరావతిని అభివృద్ధి పరుచుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఒక పక్కన పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్ని సంపూర్ణంగా చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో మీరు దాన్ని ఒప్పుకోలేక జీర్ణించుకోలేక మీ ఇష్టం వచ్చినట్టు భువనమ్మని అంటున్నారు. అక్కడ చెప్పిందండి భారతమ్మ గారు, ఏదో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు భారతీరెడ్డి గారు ఒకరోజు ఒక సెట్టింగ్ వేసుకుని ఉగాది పండుగకు వచ్చారని చెప్పి మీరు చెప్తున్నారు. నిజంగా మీరు వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళైతే రోజా గారు మీ గుండె మీద చెయ్యేసుకు చెప్పండి, ఆవిడ మనస్ఫూర్తిగా అక్కడ పూజలో పాల్గొన్నారా? హిందువులని ఒప్పించడానికి, నొప్పించైనా సరే ఒప్పించడానికి ఆవిడ అక్కడ కూర్చున్నారు పూజలు అనేది మీకు అనిపించలేదా? మీరు ఆవిడ పూజ చేసిన విధానం కానీ, కనీసం తీర్థ ప్రసాదాలు తీసుకున్న విధానం కానీ, ఉగాది పచ్చడి తీసుకున్న విధానం కానీ, దేవుడి దగ్గర శాలువ, ఏడుకొండలవాడి శాలువ కప్పితే చాలు అనుకునే ఏడుకొండలవాడి శాలువ కప్పుతుంటే ఆవిడ తోసిపుచ్చిన విధానం కానీ మీకు కనిపించలేదా? ఒక హిందువుగా మీరు దాన్ని సమర్థిస్తారా? నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీరు చెప్పండి. ఎప్పుడు కూడా భారతీరెడ్డి గారిని టీడీపీ వాళ్ళు ఎప్పుడు విమర్శించలేదు. ఒక కిరణ్ అనే వ్యక్తి విమర్శిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే నేను మీకు ఏం చెప్తున్నానంటేనండి, భారతీరెడ్డి గారు సతీ సమేతంగా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు జబ్బలు చరుచుకుంటున్నారు. ఉగాది నాడు వచ్చినా రాపోయినా, ఆవిడ పూజలో కూర్చున్నా కూర్చోకపోయినా హిందుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదమ్మా. మీకు తెలిసింది తెలుసనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు వెంకటేశ్వర భక్తురాలని మీరు చెప్పుకుంటున్నారు. తేపకి ఒక 50 మందితో మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకి
వెళ్ళి మరి అది వ్యాపారంగానే వెళ్ళారో ఎలా వెళ్ళారో అది మీ మనసాక్షికే వదిలేస్తున్నా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. వెళ్ళి వస్తూ నేను తిరుమలేశుని భక్తురాల్ని అని మీరు చెప్పుకుంటున్న తరుణంలో మీకు నేను ఒక ప్రశ్న వేస్తున్నా. సతీ సమేతంగా ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా స్వామి వారికి బట్టలు పెట్టేటప్పుడు సతీ సమేతంగా ఇవ్వాలా, లేదు ఒక భర్తే వెళ్ళి ఇవ్వచ్చా? మీ విఘ్నతకే వదిలేస్తున్నా. అది మీ 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 సంస్కారానికి, మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. దాని గురించి ఒక హిందువు అయినా ప్రశ్నించాడు, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడైనా ప్రశ్నించాడు, ఒక భారతీయులైనా ప్రశ్నించారు. దాని గురించి ప్రశ్నించారు. భారతీరెడ్డి ఎందుకు రావట్లేదు తిరుమలకి? అసలు భారతీరెడ్డి గారు తిరుమలలో అడుగు పెట్టారా? ఏ రోజన్నా తిరుమలలో అడుగు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకుని మహాద్వారం దాకా వెళ్ళిన మాట వాస్తవం కదా? ఏ రోజన్నా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళారా? ఇవి అడుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు ఒక్కడే ఎందుకున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేరు? పంచాంగ శ్రవణము భార్యతో ఎందుకు వినలేదు? మీ భువనేశ్వరి గారు ఏమన్నా పాలు పితుకుతున్నారా? అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భార్యాభర్త రాలేదు. ఇవి కాదమ్మా ముఖ్యం. పంచాంగ శ్రవణం ఒక్కళ్ళైనా వినొచ్చు, భార్యాభర్తతో కలిసి వినొచ్చు. అది పెద్ద గొప్ప విషయం అయితే ఏం కాదు. మీకేదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఏదో ఒకసారి పాపం మీ కంటి తుడుపు కోసం ఆవిడ వచ్చి ఒక సెట్టింగ్లో కూర్చున్న మాట అయితే వాస్తవం. కానీ తల్లి, మీరు నిజాలన్నీ మీకు తెలిసి కూడా మీరు వాటిని మసబూసి మారేడుకాయ చేయటం కోసం వాళ్ళెక్కడున్నారు, వీళ్ళెక్కడున్నారు, పాలు పితుకుతున్నారా అంటే డెఫినెట్గా తిరిగి మిమ్మల్ని అనటానికి ఎవ్వరికీ అభ్యంతరాలు లేవు. తిరిగి ఖచ్చితంగా అంటారు. మీరేదో మార్కులు వేస్తారనో, మీరేదో మా కుటుంబాల జోలికి వస్తారనో భయపడి మాత్రం ఆగరు. గుర్తుపెట్టుకో. మీకు ఇంకోసారి హెచ్చరిస్తోంది ఏంటంటే, ముందు మీ నోర్లు అదుపులో పెట్టుకోండి. ముందు మీరు మాట్లాడుతున్నారు, మీ మాటని అదుపులో పెట్టుకోండి. మీరు అదుపులో ఉండండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడండి. దానికి మేము సమాధానం చెప్తాం. తర్వాత మేము ఏదన్నా అంటే గుక్కబట్టి ఏడుస్తారు. మేము మాట్లాడకూడదు అంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల గురించి మాట్లాడారు, వాళ్ళ అమ్మల గురించి మాట్లాడారు, వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడారు, ఏదో మాట్లాడుకుంటూ వస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి గురించో వాళ్ళ కుటుంబం గురించో మాట్లాడాలనే శ్రద్ధ మాకేం లేదమ్మా. కాకపోతే ఏంటంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన వ్యవహారాన్ని 4 వీధుల మధ్య తెచ్చుకుంటుంది మీ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి గురించి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి ఎవరైనా మాట్లాడతారు. కాబట్టి అందరూ మాట్లాడతాం. అది కనుక 4 గోడల మధ్యన ఉండుంటే ఎవరికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య ఉన్నా కూడా, ప్రజాక్షేత్రంలో లేకపోయినా కూడా, ఎక్స్ సీఎం కాకపోయినా కూడా దాని గురించి ఎవరికి పెద్ద ఫరక్ పడదు. ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇవాళ మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా అతను ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యని నడివీధుల్లో 4 బజార్ల మధ్యకి తీసుకొచ్చారు. కాబట్టి డెఫినెట్గా అందరూ మాట్లాడే తీరుతారు. ఇది స్వతంత్ర భారతదేశం. మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. సొంత చెల్లెలు అన్న అనే పదానికి కళంకం తీసుకొచ్చావు అని చెప్తే, ఒక చెల్లెలు లేకపోయినా పర్వాలేదు, బోళ్ళంతమంది చెల్లెళ్ళు ఉన్నారు. అంతేలే, ఆస్తులు పంచం చెల్లెళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఏముంది దాంట్లో? రేపు పదవులు ఇస్తారనో ఇంకోటి ఇస్తారనో చెప్పి చెల్లెలు అని చెప్పుకుని ఎవరైనా వస్తారు, ఎవరైనా చెల్లెలు అని చెప్పుకుంటారు. కానీ తోడబుట్టిన చెల్లెలకి న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు అనేది మా ప్రశ్న. తల్లి బజారుకు వచ్చి మాట్లాడుతుంది. ఒక లెటర్ రాసింది కొడుకు మీద. ఆస్తులు సరిగ్గా పంచలేదు, ఆస్తుల మీద కొడుకున్న శ్రద్ధ చెల్లెల మీద లేదు, మేనల్లుళ్ళకి చెందాల్సిన ఆస్తి హక్కులు సవ్యంగా ఇవ్వాలి అని చెప్పి ఒక తల్లి లెటర్ రాసింది. మీరేముంది, ఒక కొడుకేదో తల్లి మీద చండాలమైన పదజాలాలు వాడుతూ వేశారా? మీరు వేయించవచ్చు. కానీ ఇక్కడ టీడీపీ చేయట్లా. ఇది ఒరిజినల్గా మీ ఇంట్లో మీ బాగోతో 4 బజార్లు 4 కూడళ్ల మధ్యనకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇక్కడ. అందుకని నేను ఏం చెప్తున్నాను అంటే, తల్లి మళ్ళీ వచ్చి ఇది రాజకీయం చేయొద్దు అంటారు. అమ్మా విజయమ్మ గారు, ఇది మీ ఇంటి సమస్య అయితే ఎవరికి మాట్లాడే ఫరక్ పడలే. ఇది మీ ఇంటి సమస్యగా మీ 4 గోళ్ల మధ్యన మీరు పరిష్కరించుకుంటే అసలు ఎవరు రాజకీయం చేయొద్దు అంటే, మీరు వచ్చారు బజార్లోకి. బజార్కి వచ్చినప్పుడు రాజకీయం అవ్వకుండా ఎలా ఉంటుందమ్మా? అది అవుతుంది. మీరు మీ కొడుకుని ఎదిరిస్తున్నారు, ఒక లెటర్ రాశారు, మీ కొడుకు దుర్మార్గుడు అని చెప్పకనే మీరు చెప్తున్నారు కాబట్టి మేము మాట్లాడతాం.
మేము మాట్లాడి తీరుతాం. ఇది మీ మధ్యన మీరు పరిష్కరించుకుంటే ఇది పెద్ద ఇదేమంది. అండ్ నేను ఇంకో రోజా గారికి నేను చెప్తున్నా, రోజా గారు మీరు మాట్లాడేది ఏది కూడా మీ అఫీషియల్ పేజీల్లో కూడా ఇట్లా, ఎందుకంటే బోరుగడ్డ అనిల్ మాట్లాడే విధానాన్ని అసలు అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదని చెప్పి చేతులు దులిపేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. రేపు వాళ్ళకి ఏదన్నా ఒంటికి అంటుకుంటుంది అంటే రేపు మేము అఫీషియల్ పేజీల్లో వేయలేదు, ఇది అసలు ఆవిడ మా పార్టీకే సంబంధం లేదు, మేము ఎప్పుడో సస్పెండ్ చేసామని చెప్పినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదమ్మా రోజా గారు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, మీ ఇంటి సమస్య అయితే మీ ఇంటి మధ్యన తేల్చుకోండి, అంతేగాని 4 కోడళ్ళ మధ్యకు వచ్చినాక ఎవరు మాట్లాడకూడదంటే మీరు మీ పార్టీ ఆఫీసుల నుంచి మీ కుటుంబ ఆస్తుల గురించి ప్రెస్ మీట్లు మీరు పెడతారు, మీ తల్లిని గారిని అడిగిస్తారు, మేము మాట్లాడితే తప్పంటారు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. బాబాయ్ హత్య అంతేలే, ఏముంది, బాబాయ్ హత్య గొడ్డలి అన్నీ జరిగినా కూడా అది గుండెపోటుగా మార్చిన ఘనత మీది. సాక్షులు తలకి ఒంటికి కుట్లేసుకున్న భారతిరెడ్డి గారు నాన్నగారు చనిపోయినా కూడా అతిగతి లేదు. సాక్షులందరూ నెమ్మదిగా ఒకళ్ళొకళ్ళు చనిపోతూ ఉన్నా కూడా అతిగతి లేదు. మీ రాజకీయం ఏంటో, మీరేంటో, మీ విధి విధానాలేంటో ప్రజలందరూ సూక్ష్మంగా నిక్షిప్తంగా అన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు గుడ్డగాల్చి మేదేసి మీరు మీ పబ్బం ఎలా గడుపుకుంటున్నారు, మీరు చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీదకి ఎలా తోస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారమ్మా. సో చివరిసారిగా చెప్తున్నాను, మాట అదుపు పొదుపుగా వాడండి. మాట పొదుపుగా వాడితే మీరు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మాట పడటానికి ఎవరు సిద్ధంగా లేరు, మీరు అంటే పడటానికి, అంటే అన్నారులే అని సర్దిపోవటానికి ఎవరు లేరమ్మా. అన్నాక మళ్ళీ తిరిగి అంటే గుక్కపట్టి ఆడటం అన్నా మానుకోండి. మొదట మీరు మాట్లాడటం అన్నా మానేయండి, లేదు ఎదుటి వాళ్ళు ప్రశ్నించేటప్పటికి మళ్ళీ గుక్కపట్టి ఆడటాలు మానేయండి. భాషలు మీరు మానేస్తే మిగిలిన వాళ్ళు మానేస్తారు. సంస్కారం అనేది మీ తల్లిదండ్రులు నేర్పిస్తే అది మీకు కూడా వస్తుంది. కొంచెం మాట్లాడే విధానాన్ని మార్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.